మొదటి దిన వృత్తాంతములు, మీ బైబిల్ గ్రంథము తెరవండి. మొదటి దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 9-10 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ చదవబడుతున్న లేఖనమును జాగ్రత్తగా వింటూ ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 9-10 వచనాలు. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జ చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతనిని మొత్తెను. కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసు, నీకు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ సహవాసం ద్వారా మమ్మల్ని బలపరిచి దేవా నీ దయకు మమ్మల్ని పాత్రలు చేసినందుకై నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చేరి వచ్చినటువంటి మా అంతర్యలో ఉన్న అవసరతలు మీకు తెలుసు. వ్యాధి బాధల నుంచి విడిపించి ఆయురారోగ్యాలతో నింపబడి ప్రభువా నాయన నిన్ను సేవించడం కొరకై, నిన్ను సేవించడం వల్ల ప్రభువా నీ వాక్యం మా బాధల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని బ్రతికించుటకు పంపినందుకై నీకు స్తోత్రం. చదవబడిన నీ లేఖన భాగమును ప్రభువా మా ప్రవక్త నాయన విలియం మ్యారియన్ బ్రహ్నం గారి ద్వారా నీ చేత తండ్రి నాయన ఆ విషయాలు నాయన సోదరుడికి బయలుపరిచి దేవా ఇది రికార్డింగ్ చేయబడి మా చేతిలో పెట్టి నాయన మేము ఆ విషయాలు నాయన వినటానికి చదవటానికి ప్రభువా మీరు కృప చూపి తండ్రి నాయన దయగలన దేవా మాకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించి నీ దయను బట్టి నీకు స్తోత్రం. దేవా ఈ సమయం ముందు ఇక్కడ నీ లేఖలను చదివి ఉన్నాం నాయన. కృపగలిగిన దేవా మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపండి. మా హృదయాలు నాయన తెరవండి. మీరు మాతో మాట్లాడుతుండగా నిలబడిన నీ దాసుని మీ ఆధీనంలో ఉంచుకొని నీ సింహాసనంలో ఉండి నీ మాటలు బయలుదేరింపజేస్తున్నటువంటి దేవా, నువ్వు నిన్న నేడు నిరంతరం అదే శక్తిమంతుడు అయి ఇక్కడ ఉన్నందుకై నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దయగలిగినటువంటి దేవా ఆ విషయాలు మేము నాయన గైకొనుటకును దేవా నాయన మరణించక నిత్యజీవను పొందుటకును దేవా మా జీవితాల కోసం మీరు సిద్ధపరిచినటువంటి నాయన దేవా ఆ గొప్ప భాగ్యము నాయన మేము అందుకుంటకును అలాగను బ్రతుకు దినముల్లో ప్రభువా మొదట నీ నీతిని రాజ్యంను ఎదుగునట్లుగా ప్రేరేపించబొట్టకును తద్మూలంగా ఇవన్నీ అనుగ్రహించబడునని చెప్పినటువంటి నాయన నిన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తానన్న మాట నిజం ప్రభువా. అలాగున్న ఆయన నిరూపించబడ్డటువంటి నాయన దేవా మేము నాయన నీ ప్రజలను చూడగా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు నాయన అలాగూ నీ కొరకు జీవించేటటువంటి నాయన మమ్మల్ని అందరికీ నాయన ఆశని పుట్టించి దయగల దేవా దప్పికను తీర్చుటకును అదృశ్యంగా పెళ్లి కుమార్తెల ఐక్యమే ఇక్కడున్న దేవా మీరు మాతో మాట్లాడమని దయాళుడు పరిశుద్ధుడు నా విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ నామంలో మాకు ఆ విషయాలు గైకున్నట్లు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థించడి వేడుకొనుచున్నా. ఆమేన్. కూర్చోవాలందరూ. చాలా సంతోషం. ఈ అధ్యాయం అంతా చదివి ఉన్నారు. చదువుతుంటే అందరూ విన్నారు. మీరు ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళి చదవండి. చదవగలిగిన ప్రతి ఒక్కరూ ఈ అధ్యాయం అంతటిని చదివి ఇందులో నుండి ఈ కడవరి దినముల్లో ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్నం గారిని దేవుడు పంపించాడని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త దేవునికి నోరై ఉన్నారు కాబట్టి ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు బైబిల్ గ్రంథము, ఆ మాటలు దేవుడని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ ప్రవక్త ఈ అధ్యాయాన్ని చదివి జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట అనే అంశాన్ని తీసుకొని
జూలై నెల 18వ తారీఖు 1965లో ఈ వర్తమానం మాట్లాడాడు. సరే, నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నంటే, మీ దగ్గర చాలామంది దగ్గర ట్యాబులు ఉన్నాయి. తర్వాత చదువు రాని వారి కోసమై, చదువున్న వారి కోసమై దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ యత్నించుట అనే వర్తమానము తెలుగులో పుస్తకం ఉంది. కాబట్టి మీరు చదవగలిగిన వారు చదవచ్చు. సరే, ఈ సమయమందు ఈ లేఖనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ చదివినటువంటి లేఖనములో నేను ఒక విషయాన్ని మీరు పరిచయం చేస్తున్నాను. అక్కడ ఉజ్జయ మరణించాడు. ఉజ్జయ మరణించాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మరణించాడంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అలాగే చేస్తే ఏం జరుగుద్ది అంటే, నువ్వు ఎంత సేవ చేసినా చచ్చిపోతావు. నీవెంత బైబిల్ చదవడమైనా చచ్చిపోతావు. నువ్వెంత యథార్థవంతుడమైనా కూడా చచ్చిపోతావు. నీకు ఎంత బైబిల్ పాండిత్యం ఉన్నా చచ్చిపోతావు. దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను అనుకోని నీ జీవితం అంతా ప్రతిదినము బైబిల్ను చదువుతున్నా కూడా చచ్చిపోతావు. ఎందుకు అంటే, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మోసే తెలియజేస్తా ఉన్నాడు. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని. ఇప్పుడు ఉజ్జయ ఎందుకు చచ్చిపోయిండు? ఉజ్జయ చనిపోవడానికి గల కారణం ఏమిటంటే, మోసే చెప్పిన ఈ మాటలను నిర్లక్ష్యం చేశారు. ఎట్లనో చూద్దాం. మొదటి వచనం నుండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు యెషయా కుమారులలో దేవుని ప్రవక్త చేత, దేవుని అనుమతిని బట్టి దేవుని చేత అభిషేకించబడినవాడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి. జాగ్రత్త గమనించాలి. అతని ప్రాణము, అతని అంతరంగము, అందులో ఉన్న సమస్తము దేవుణ్ణి సన్నిధించాలన్నదే అతని మెయిన్ కోరిక. హల్లెలూయా. దావీదు తల్లిదండ్రులు యెషయా అనేటటువంటి ఇతను యూదా గోత్రముకు చెందినవాడు, అంటే ఇశ్రాయేలులో ఒక గోత్రములో నుండి వచ్చినవాడు. హల్లెలూయా. కనుక వారికి దేవుని ప్రవక్తలు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది. ఆ ప్రవక్తల ద్వారా వారి యొద్దకు దేవుని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, వాళ్ళకు దేవుని విధులు ఇవ్వబడ్డాయి, దేవుని కట్టడలు ఇవ్వబడ్డాయి. వాటిని అనుసరించేటటువంటి వారు కొద్ది జనమైన ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలు ఏకమైనా కూడా ఆ చిన్న దేశమైనటువంటి వారిని నాశనం చేయడానికి ఎవరికి చేత కావట్లే. దీనికి గల కారణం, ప్రపంచానికి తెలియక, ప్రపంచము ఎరుగనటువంటి విశ్వాన్ని సృష్టించిన దేవుణ్ణి కలిగి ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని కాపుదల ఉంది వారికి. ఆ దేవుని యొక్క ఆజ్ఞలు, శాస్త్రాలను, కట్టడములను అనుసరించి నడిస్తే
వారికి ఏ శక్తిలో లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. పెంట దిబ్బల మీద ఉన్నా సరే ఆ దీనులను చక్రవర్తులుగా కూర్చోబెట్టాడు శక్తివంతుడు అని ఎరిగిన వాడై ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు లోకస్తుల వల్ల ఒక రాజు కావాలని కోరుకున్నాడు సమూయేలు కాలంలో, సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలంలో. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు సౌలు చాలా ఎత్తుగా ఉంటాడు, అతని భుజాలు చాలా వెడల్పుగా ఉంటాయి, మంచి బలమైన ఫిజికల్గా బలమైన వాడు కనుక మన రాజ్యాన్ని పరిపాలించడానికి మనం ఒక రాజ్యముగా లోకస్తుల వల్ల మనకు కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు అతన్ని రాజుగా ఉంటే మనకెంతో మంచిది, అతను బలవంతుడు కనుక అని వాళ్ళు కోరుకున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు, జాగ్రత్తగా గమనించాలి, దేవుడు కోరుకోలేదు అది. అప్పటి వరకు దేవుడు రాజుగా ఉన్నాడు వాళ్ళకు. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా, దేవుడే రాజు అయినట్లయితే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉండబోతున్నాడుగా. అప్పుడేమై ఉంటాడు మరి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా రాజు అయినటువంటి దేవుడు ఆయన నెట్టి సౌలును పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు దాకా వారిని ఏ రాజు కాపాడిండు మరి? ఫరో రాజు కాపాడిండా? ఫరో చక్రవర్తి కాపాడిండా? భూమి మీద రాజులు కాపాడిండా? మరి వాళ్ళందరి చేతిలో నుంచి అనేటటువంటి రాజు నుండి అనేక మంది రాజుల నుండి వాళ్ళు ఎట్లా కాపాడబడ్డాయి అంటే యెహోవా ద్వారా. ఆ రాజులందరికీ బలవంతుడైన దేవుడు గొప్ప రాజుగా వాళ్ళకు ఉండటం వల్ల ఆమేన్, ఆ రాజును నిర్లక్ష్యం చేశారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ ఐగుప్తు దేశంలో నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పిల్లలను గురించి నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తా ఉన్నాను. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చేటప్పుడు నా ప్రియమైన దేవుని పిల్లారా, అనేక శత్రురాజుల చేతుల నుండి వాళ్ళు తప్పించబడడానికి గల కారణం దేవుడు. ఆమేన్. వాళ్ళని ఇప్పుడు నడిపించేటటువంటి క్రమంలో నేను మీకు పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు లోకస్తుల ఒక రాజు కావాలని కోరుకున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళకు రాజుగా ఉన్నది ఎవరు? ఎస్, దేవుడు అంటే వాక్యమా? రేపు రాజులకు రాజుగా ఉండేటప్పుడు వాక్యమేనా? ఇప్పుడు జనాలు అట్లా అనుకోవట్లే. ఈ జనాలు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఇప్పుడు రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఆశ్చర్యం కలగొచ్చు ఆ మాట. ఈ మెల్కీషెదెకు ఎవరు అనే వర్తమానంలో ఆ విషయం చెప్పబడింది. హల్లెలూయా. ఆయన ఇప్పుడు రాజుగా ఉన్నాడు. సరే, ఇప్పుడు సంగతి అట్టుంచండి. ఇప్పుడు ఆ రాజుగా ఉన్నటువంటి దేవుణ్ణి కాకుండా లోకస్తుల వలె వీళ్ళల్లో ఒక రాజును పోగు చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు సమూయేలు చెప్పిండు, యెహోవా మీకు దేవుడుగా ఉండటం మంచిదయ్యా, మీరు ఎటుకైనా మనుషులను రాజుగా చేసుకుంటే మాత్రము అతను మీ పిల్లలను తనకు దాసులుగా వాడుకునే ప్రమాదం ఉంది, సేవకులుగా వాడుకునే ప్రమాదం ఉంది. మీరందరినీ నేను నడిపిస్తున్నా కదా, మీరు దాసులు కావాల్సిన పని ఏంది, బానిసలుగా ఉండాల్సిన పని ఏంది? కాబట్టి ఇట్లా చెప్పిండు. లేదయ్యా, నీకు ముసలితనం వస్తుంది సమూయేలు గారు, నీ కొడుకులు నీ అంత మంచోళ్ళు కాదు, అందుకోసమని నీ తదనంతరం మా పరిస్థితి ఏంది మరి? ఇప్పుడంటే నువ్వు ఉన్న ఇబ్బంది ఏం లేదు, తదనంతరం కాబట్టి అందుకు లోకస్తులు ఒక రాజును కావాలని వీళ్ళు మనుషులు ప్లాన్ చేసుకుంటారు. ఇశ్రాయేలీయులు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ రాజే సౌలు అనే రాజు. సరే, దేవుడు ఎన్నుకోలేదు కానీ జనాలు ఎన్నుకున్నారు. సరే, ఆ పరిస్థితి చూసి
సమూయేలును పోయి తలయం పోయమని చెప్పాడు దేవుడు. పోసిండు. పోస్తే ఫిలిష్తీయులు వచ్చినప్పుడు భయపడిపోతున్నాడు అతను రాజుగా ఉండి సస్యశ్యామలంగా ఆ దేశం కాపాడబడటానికి గల కారణం ఏంటి అంటే దేవుడే ఉన్నాడు. ఆయన ప్రవక్తల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఒకసారి సమూయేలు బ్రతికి ఉన్న కాలంలో ఎన్నో ఆపదలు వచ్చినాయి, వాటన్నిటి నుంచి కాపాడబడ్డాడు. అప్పుడు సౌలు రాజుగానే ఉన్నాడు. సౌలు రాజు చనిపోయిన తర్వాత సమూయేలు చనిపోయిన తర్వాత సౌలుకు పెద్ద సమస్య వచ్చి పడింది. అదే ఫిలిష్తీయులు వారి మీదకి వస్తున్నారని. అప్పుడు ఆ రాజుగా ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలును పరిపాలించే రాజుగా ఉన్నటువంటి సౌలు ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తూ సాగుతుండగా అతను ధనవంతుడు అయిన తర్వాత, రాజు ధనవంతుడు కాడా, సస్యశ్యామలంగా అతను మారిన తర్వాత దేవుని ఆజ్ఞను అనుసరించడంలో విఫలమయ్యాడు. ఎందుకోసమంటే బైబిల్ చెప్తుంది, అందుకే సమస్త కీర్లకు ధన ఆపేక్ష మూలం. ఏంటిది మూలం? ఆపేక్ష. ఏం ఆపేక్ష? దేవుని వల్ల ఆపేక్ష మంచిది. హల్లెలూయా. ఆపేక్ష దేవుని వల్ల ఉంటే మంచిది. అవన్నీ దేవుడిస్తాడు. ఈ ప్రపంచంలో కుబేరును కూడా నీ కాళ్ళ కింద ఉంచగలిగిన దమ్మున్న దేవుడు. అది నీ నిత్య జీవానికి అవసరమైతే అంత శక్తిమంతుడు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ అది తుచ్చమైంది భూమి మీద. నిజంగా అన్యాయపు సొమ్మైన ఈ ధనం నుంచి కూడా నేను ఒక సోదరుని సంపాదించుకోవాలనుకున్నాడు పౌలు. హల్లెలూయా. ఎందుకోసమంటే ఈ సిరి అన్యాయపుది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడి చెప్పినటువంటి మాట వినటంలో విఫలమయ్యాడు. అప్పుడు సమూయేలు వచ్చిండు. నువ్వు అన్నిటిని చంపిరమ్మంటే, పసిపిల్ల మొదలుకొని మొత్తాన్ని చంపిరమ్మంటే, నువ్వేందయ్యా మీ పాకలో పశువుల స్వరాలు వినపడుతున్నాయంటే అవి దేవుణ్ణి ఆరాధించడానికి అందుకు తెచ్చిపెట్టుకుంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు దాకా ఎట్లా ఆరాధించినావు? ఆరాధన కావాల్సినవి లేవా? మరి ఇప్పుడు వరకు కొత్త అనుకోవటం ఏంది? శపించబడినది దాంట్లో దేన్ని ఆశించకూడదు. ఆశిస్తే బలహీనుడు అవుతావు. అప్పటి నుంచి దేవుని ఆత్మ అతన్ని నడిపించడానికి సాధ్యమవుతుందా? కాబట్టి ఫిలిష్తీయులు వచ్చి సవాల్ చేసినప్పుడు భయపడుతున్నాడు, దాక్కుంటున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో మరొక పక్క సమూయేలుతో దేవుడు మాట్లాడిండు. సౌలు రాజు యొక్క కండిషన్ ఇలాగున్నప్పుడు దేవుడు ఎరిగున్నాడుగా, తలంపు పుట్టకముందే ఎరుగు ఆయన దేవుడు. అందుకని యెషయా ఇంటికి పోయి ఒక బుడ్డోడైనటువంటి దావీదును అభిషేకించాడు ఇశ్రాయేలుకు రాజుగా. ఇది సౌలుకు తెలియదు. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. తర్వాత ఒకసారి ఆ తైలం ఎప్పుడైతే అతని మీద పోయబడిందో వాళ్ళ అన్నోళ్ళని చూసి రావాలనేటటువంటి కోరిక అతను కలిగి ఉన్నప్పుడు, వాడు మిలిటరీలో ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ చాలా ప్రమాదం యుద్ధాలు జరుగుతుంటాయి కాబట్టి లేదంటే చూసేస్తా డాడీ అన్నాడు. గొర్రెలు కాసేటటువంటి ఇతను నిజంగా అతను వాళ్ళ అన్నోళ్ళని చూడటానికి ఇతని ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఏదో ఒక తినుబండారాలు కాసిన పట్టుకొని వాళ్ళ అన్నోళ్ళు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడికి పోయేసరికి వాళ్ళ అన్నోళ్ళు కనపడటంలే. నిజంగా సైన్యం కనపడటంలో రాజు కనపడటంలే. ఎక్కడ అంత వీళ్ళు కనపడకపోగా ఒకడు మాత్రం పెద్ద ఏనుగులాగుండి వాడి కేకలేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్లో మీరు ఎవరైనా సరే, రాజు కానీ మినిస్టర్ కానీ నిజంగా సైన్యాధిపతి కానీ సైన్యంలో ఏ మిలిటరీ మ్యాన్ కానీ ఇశ్రాయేలే కాదు మీ దేవునితో సహా నన్ను జయించండి మీకు శాత అయితే, నా సామ్రాజ్యం అంతా మీదే. మీరు మొత్తం ఒకసారి వచ్చినా సరే, ఒక్కొక్కడు వచ్చినా సరే, ఇలా సవాల్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కనపడటం అసలు ఏం అర్థం కాలే. ఆ మాటలు విన్నప్పుడు దావీదుకు హృదయంలో మంట పుట్టింది. జనాలు అంటున్నందుకు కాదు, దేవుని కూడా అంటున్నందుకు. వీడే పాటి వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు, వాడొకలా ఏనుగలాగా బరగొడ్లాగా ఉన్నంత మాత్రాన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలడా నా దేవుణ్ణి కూడా? నీ నీళ్ళకు చీల్చేస్తా అన్నాడు.
ఈ దావీదు ఎప్పుడన్నాడు ఆ మాట, ఎవడురా నువ్వరే, నీకు ఎట్ట కనపడుతున్నావు నేను బుడోడా అన్నట్టుగా ఆయన చూసిండు. ఫిలిష్తీయుడైనటువంటి, జాగ్రత్తగా గమనించాలి నా ప్రేమ దేవుని పిల్లారా, వాళ్ళ రాజు. అప్పుడు కేకలేసినప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వస్తూ ఉండరు. అప్పుడు చూస్తే రాళ్ళల్లో కొండలు, నిజంగా చెట్ల సాటున గుట్టల సాటున దాక్కున్నారు వీళ్ళందరూ అని కనపడింది వెనక్కి నీట్గా. ఎవరు రమ్మన్నారా, నిన్ను ఎందుకు వచ్చినవారా ఇక్కడికి, ఇది ఏంది యుద్ధం ఏమనుకున్నావు, ఇంకేమనుకున్నావు అని అది ఏదో చెప్పడానికి వచ్చారు. సరే ఆ టైంలో వాడట మాట్లాడుతుంటే మీరేది దాక్కున్నారు, మీరే కాదు మీ రాజు కూడా దాక్కున్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ బుడ్డోని దగ్గరికి తీసుకున్నాడు. వీడేందు పౌరుషంగా ఉన్నాడు అని ఇలా కవచాలన్నీ తీసి తగిలిచ్చారు ఆ అబ్బాయికి. అప్పటికే రాజు ఒక ఛాలెంజ్, ఒక వాగ్దానం చేసింది. ఏమని, ఈ ఫిలిష్తీయుని జయిస్తే నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానికి. హల్లెలూయా. ఎందుకోసం రాజు సహా భయపడి ఉన్నాడుగా. ఇలాగ అంతలోకి వీళ్ళు చూడబోతేనేమో బుడ్డోడు వచ్చిండు. బుడ్డోడు వచ్చి తిడుతున్నాడు. సరే ఈ కవచాలన్నీ వేస్తే అతను కూలబడిపోతున్నాడు, ఆ బరువు తట్టుకోలేక వాటిని. డాలు, కత్తి, ఆ శరీరాన్ని తెలుసుకునే కవచాలు అవన్నీ తీసేసిండు. తీసేసి వాటిని ధరించుకోవటం వల్ల సాధ్యంగా అతని దగ్గర గొర్రెలు కాపరి కాబట్టి ఒడిసెలు ఉంటుంది. ఆ ఒడిసెలతోనే అతన్ని జయించడం జరిగింది. ఆమేన్. సరే, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి తర్వాత రాజు అయిండు. అతను రాజుగా ఉన్నటువంటి టైంలో ఇశ్రాయేలును పాలించడానికి ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలా సెలవించెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై దావీదు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ అధికారులందరినీ పిలిచిండు, ప్రజలందరినీ పిలిచిండు. ఈ అధికారులకు ప్రజలకు అనుకూలంగా ఉండాలంట. అనుకూలంగా ఉంటే ఎందుకోసమని నేను చెప్తా ఉన్నా. అది విషయం ఏంటంటే, సౌలు రాజు కాలంలో మందసము మన దగ్గర లేదు, అది ఫిలిష్తీయుల చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మందసము మన దేశం మధ్యలో ఉంటే, ఎందుకోసమంటే మందసమే దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. హల్లెలూయా. మందసపు పెట్టెలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. దాన్ని మళ్ళా మన దేశంలోనికి తెచ్చుకుంటే దేశమంతా సుభిక్షితంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. యథాప్రకారంగా మళ్ళా నిజంగా దేవుని ఆరాధన జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు ప్రవక్తల్లో నుండి జరిగేటటువంటి ఆరాధన మళ్ళీ యథాప్రకారంగా దేవుని ఆరాధించడానికి దేవుని ఆలయంలో జరిగే అవకాశం ఉన్నది. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. ఈ ప్రకారంగా ఆలోచన కలిగి ఉండి దేశమంతా క్షేమంగా సస్యశ్యామలంగా ఉంటుంది. మనకు దేవుని కాపుదల కూడా ఉంటుంది. అవి లేకపోవటానికి గల కారణం ఏంటంటే మందసం మన మధ్య లేదు. కాబట్టి ఆ మందసాన్ని మన మధ్యకు తెచ్చుకుంటే అందరూ ఆయురారోగ్యాలతో నింపబడతారు, అందరూ సస్యశ్యామలమవుతారు, చాలా క్షేమంగా బాగుంటుంది. ఈ మన పూర్వీకులందరూ ఆ మందసం మన మధ్య ఉండి దాని చుట్టూ మన గుడారాలు ఉండటం వల్లనే కదా మన దేశం ఇంత పేరు ప్రఖ్యాతిగాంచి గొప్పగా సస్యశ్యామలంగా అవడానికి కారణమైంది. కనుక అది తెచ్చుకుందాము. అది తెచ్చుకుంటే మనకు క్షేమని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ యోచన మీ దృష్టికి మంచిదైతే అని అధికారులను అడిగిండు. అక్కడ చాలామంది ఉంటారు అధికారులు. ప్రజలను కూడా అడిగిండు. అక్కడ ఇశ్రాయేలీయులందరినీ పిలిచిండు, లేవీయులను పిలిచిండు. ఉందా మొదటి వచనంలో చదవండి. అక్కడ దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెల్లోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వత్తము రండి.
సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయగలే ఉంటుంది. ఎందుకోసం అంటే సౌలు ఓడిపోయినందువల్ల అది గెలిచిన వాళ్ళు పట్టకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకుంటే మనకు క్షేమమని ఎరిగినటువంటి దావీదు దేవుని ఆత్మచేత నింపబడవాడు కనుక ప్రేరేపించబడ్డాడు. దేశమంతా క్షేమంగా ఉండడానికి మూలమేమిటో కనుక్కున్నవాడు, తెలుసుకున్నవాడై ఉండి దాన్ని తీసుకురావాలనుకున్నాడు. చదవండి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుము అనేది తేవాలనుకున్నారా? రైట్. కాగా కనుక దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చు. అక్కడ ఉన్నది అది అక్కడి నుంచి తిరిగి తీసుకొని రావడానికి ఇక ప్లాన్ చేసిండ్రు. చదవయ్యా. తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క సీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడు. వాళ్ళందరిని ఎందుకు సమకూర్చింది అంటే ఇక ఆ మందసాన్ని తీసుకొని రావడానికి. అక్కడ చెబుతున్న మాట ఏంటంటే 6వ వచనము 2 కెరూబుల మధ్యలోనే ఉంటుంది ఆ మందసం. అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. చదువయ్యా. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలులందరూ అతడికి పోయిరి. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయియును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుతూ సితారాలను, స్వరమండలములను, తమ్మురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు ఈదోను కళ్ళ. కాబట్టి ఇవన్నీ ముందు జరుగుతుండగా జాగ్రత్తగా గమనించాలి. మందసాన్ని పట్టుకొని వస్తారు కొత్త బండి మీద. ఆ కొత్త బండిని తోలుతున్నారు, జాగ్రత్తగా గమనించాలి. తోలుకొని ఆ బండి మీద ఆ మందసాన్ని పెట్టి దాన్ని తీసుకొని రావటం మొదలైంది. ఇప్పుడు లేవీలు, యాజకులు నిజంగా అందరు బోరలు, సితార్లు వాళ్ళు చేయాల్సిందంతా చేసుకుంటూ వస్తున్నట్టు మనకు కనపడుతుంది. చదువు. వారు ఈదోను కళ్ళమునందుకు వచ్చినప్పుడు ఎట్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. ఎవరి హుజ్జియా అంటే దావీదు రాజు కాలంలో కాపలదారుడు. అతను మంచి భక్తిపరుడు, మంచి యథార్థవంతుడు, దేవుని ఆత్మశాత నింపబడినటువంటి వ్యక్తి అయిన దావీదు దృష్టికి కూడా మంచి విశ్వాసి అయినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని ఆ కాపలు కాసేవాడిని ఆ బండి దోలటానికి పెట్టిండు. ఎందుకోసమంటే చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి ఇతను అని దావీదు గుర్తించి. చదవండి. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు మీకు ఎక్కడ దొరుకుతున్నాయంటే దేవుని చిత్తము లేకుండా ఆయనకు ఒక సేవ చేయి యత్నించుట అనే వర్తమానాన్ని వినండి. అందులో ఈ విషయాలు చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. నేను అందులో కొంత మాట్లాడగలుగుతున్నాను అంతేగాని చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ సందేశాన్ని మీరు వినండి. సరే, మంచిది. చదువురానికి వాళ్ళకు అవకాశం ఉంది, అలాగనే చదువు వచ్చిన వారికి అవకాశం ఉంది. చదవండి. ఎట్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునంతకు చాపగా ఆయన అతన్ని మొత్తెను. ఎందుకు చాపిండు మందసాన్ని? జారిపోతుంది. ఇతను ఎక్కడున్నాడు? బండి తోలుతా ఉన్నాడు, నగల్లో ఉన్నాడు. అప్పుడు ఎందులకు కాలు జారితే బండి ఏ పక్క కొరుగుంది? ముందుకు. ముందు నగల మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిండు? అది దుమ్ములో పడకుండా, పవిత్రమైంది కాబట్టి పడకుండా దాన్ని ఆపుదామని చేయి జాపిండు. అవునా? అది మంచి పనే కాదా? అదేమన్నా చెడ్డ పనే? దేవుని వాక్యాన్ని నేను తీసుకొస్తే, అందుకే నా ప్రేమ దేవుని పిల్లారా, దేవుని వాక్యం మనం వినటం, దేవుని వాక్యం మనం ఇంట్లో ఉండటం, దేవుని వాక్యమును జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మనం చదివితే జాగ్రత్తగా గమనించాలి. 14 వచ్చిన చదువు ఒకసారి. 13, 14 చదువు.
తన యొద్దకు దావీదు ఆ, తన యొద్దకు ఆ. దావీదు పురమున తీసుకొని పోక చూడు 12 వచనం చదువు. ఎందుకు తీసుకుపోలేదు దావీదు పురానికి? ఆ దినమున ఆ, దావీదు ఆ. దేవుని విషయమై భయం ఉంది. ఎందుకు? అంత భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు తనే చనిపోయాడు కాబట్టి దావీదుకు భయం కలిగింది ఇక్కడ. భయం కలిగి దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఏం జరిగింది చూడండి. అవతల దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. కేవలం 3 నెలలకా? మరి కేవలం 3 నెలలకు అతను ఆశీర్వదించబడితే మరి ఇక్కడే ఊరికనే చచ్చిపోయిండు. బండి మీద దొరకొచ్చే వ్యక్తి చచ్చిపోలేదా? ఎందుకు చచ్చిపోయాడు? ఆ సంగతి ఆశీర్వాదం దొరుకుద్దని ఎరిగే దావీదు దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసింది. కానీ ఆశీర్వాదం అందుకునే సంగతి అట్టుంచు వణికిపోయిండు. ఫిలిష్తీయుడు సౌలు అంటే లెక్కలేదు కానీ, ఫిలిష్తీయుడన్నా లెక్కలేదు కానీ, ఇశ్రాయేలు రాజు అయిన సౌలన్నా కానీ జాగ్రత్తగా గౌరవం ఉందిలే, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఓ నిజంగా వాడిని చూసైనా కానీ భయపడ్డాడేమో కానీ, భయపడలేదేమో కానీ, వాడిని చూసైనా భయపడలేదేమో కానీ, ఇక్కడ జరిగిన సన్నివేశం చూసి యెహోవా ముత్తిందని గుర్తుపట్టిండు. అతని జీవితంలో ఏ తప్పిదం లేదే. మీరు భూతద్దం ఎత్తికి పెట్టి చూసినా సరే అతని జీవితంలో తప్పులేదు. చాలా యథార్థవంతుడు అతను, మంచి భక్తిపరుడు కూడా. మరి ఎందుకు అతని మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే సావు ఎదురైంది. అది దాంతో అది వచ్చి పల్లె యెహోవే వచ్చిందంట. మొదటి దినవృత్తాంతం గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు మొత్తపడ్డాడు చూడండి అక్కడ. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిది. చదువయ్యా. అంతట దావీదు మీరు మీ బంధువులకు జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. దాన్ని తీసుకురావాల్సినటువంటి విధానం ఏమిటంటే లేవీయులకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. దేవుని ఆలయం కానీ, దేవుని యొక్క నిజంగా మందిరంలో ఉన్నటువంటి పనులు కానీ, నిజంగా ఆ సమస్త కార్యాలు వారికి ఇచ్చినటువంటి విధులకు ఈ మిగతా 11 గోత్రాల వాళ్ళు డబ్బును సమకూర్చడమే తప్ప ఇల్లు వాళ్ళు ఏం చేయమంటే చేయటమే తప్ప వాటిని ముట్టుకునే పనులంతా కూడా లేవి వంశానికే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక దాన్ని ఎట్లా తీసుకురావాలంటే ఆ పెట్టెకు మందసం అనే ఆ పెట్టెలో ఏముంటాయంటే చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, మరుగైన మన్నా ఉంటుంది. అది అతి పురుష స్థలంలో ఉండేది. దాన్ని యాజకులు మొయ్యాలి. దానికున్న ఆ పెట్టెకున్న సైడు ఆ రింగులాలో ఉన్న వాటిల్లో కర్రలు దూర్చి నిజంగా దాన్ని భుజాల మీద పెట్టుకొని రావాలి యాజకులు. ఇది యెహోవా మోసేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని ఇశ్రాయేలుకు చెబితే అనుసరిస్తా వస్తా ఉన్నప్పుడు క్షేమం కలిగింది. ఆమేన్. ఇప్పుడేం చేసిండ్రు? వాళ్ళ ఉద్దేశం మంచిదే కానీ బైబిల్ చెప్పిన ప్రకారంగా లేకుండా, మోసే చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా లేకుండా అక్కడ లేవీయులతో సహా ఈ యోచన చేసినప్పుడు వాళ్ళు లేరా? బైబిల్ పండితులు లేరా? వాక్యాన్ని బోధించే యాజకులు లేరా? బైబిల్ చదువుతున్నటువంటి ఇశ్రాయేలీయులు లేరా? 12 గోత్రాల దగ్గర నిజంగా దేవుని వాక్యాన్ని వినటం లేదా? అయితే జాగ్రత్తగా గమనించాలి. దాన్ని ఉరుబట్టించుకోలే ఎంతమంది అధికారులు ఉన్నా. కొత్త బండి చాలా బాగుంది అనుకుంటారు. ఈ కొత్త బండి ఇప్పుడు కూడా మత శాఖలై
జనాలకు మంచి జరుగుద్ది, దేవుని వాక్యం మోసుకొస్తే అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ సావుకు మూలం అది. సరే, దాని జోలి పోవట్లేదు నేను, ఎక్కువ లెంత్ అయింది. అందుకే సందేశాలు వినండి, ప్రభు చిత్తమైతే సమయాన్ని బట్టి మేము ముందుకు తీసుకొస్తాం. సరే, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఆ బండి మీద తీసుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి ద్వారా భుజముల మీద తీసుకొని రావాలి. ఆమేన్. దానికి సాదృశ్యం నేను మీకు పరిచయం చేస్తున్నా. దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చేవాళ్ళు, దేవుని చిత్తం ఏమిటో తెలుసా? అపోస్తలులు. ఆమేన్. సరే, మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆ మోసే కాలంలో లేవీయులు. ఆమేన్. ఇదే కదా దేవుడు ఏర్పాటు చేసింది. అయితే లేవీయులు కాకుండా ఎప్పుడు మనిషి కాలుతో తొక్కంది. జాగ్రత్తగా గమనించాలి. నూతనంగా తయారు చేసినటువంటి కొత్త బండి మీద నిజంగా తీసుకురావాలని ఉత్సాహంగా ప్రయత్నం చేసేది, కానీ ఈ చేసిన ప్రయత్నంలో వాళ్ళు చేసిన తప్పేమిటో తెలుసా? దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసింది. నిజమేనా? అందుకే ద్వితీయోపదేశకాండంలో ఉంది, దేవుని ఆజ్ఞకు ఒకటి కలిపినా తీసివేసినా ఏమైంది? అందుకే ఉజ్జేది చచ్చిపోయింది. అతను ఎంత యథార్థవంతుడైతే ఒరిగింది ఏముంది? అవ్వ ఆదాము చచ్చిపోయింది ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు. నిజమే, వాళ్ళకి బైబిల్ తెలియక నా చచ్చింది. ఎందుకు చచ్చిపోయారు? ఆజ్ఞను అనుసరించకపోయినందున. అందుకని దేవుడు ఏం చేసిందంటే, ఆయన మనిషిగా వచ్చి మారినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, ఈ రొట్టె వల్ల నరుడు జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల నరుడు జీవిస్తాడు. ఆమేన్. అవునా? కాబట్టి ఈ మరణమంతా ఎందుకు వచ్చింది అంటే, మోసేలాగా ఆదాములాగానే అవ్వలాగానే అలాగనే అందరి వారి కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించినందువల్ల అందరికీ మరణం వచ్చింది. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించడానికి దేవాదేవుడే మానవుడు వచ్చి ఎందుకు చచ్చిపోయారో తెలుసా? దేవుడు తెలియక కాదు. చచ్చిపోయింది ఎందుకు? మీ దగ్గర బైబిల్ లేక కాదు. చచ్చిపోయింది ఎందుకు? దేవుని యొక్క గ్రంథాలు లేక కాదు. బైబిల్ కాలేజీలు లేక కాదు. బైబిల్ అక్కడ సద్దుకైలు, శాస్త్రులు, పరిశోధులు, హేరోదీయులు అనే 4 టీములు బైబిల్ కళాశాలలు పెట్టి నడిపిస్తున్నాయి వాక్యాన్ని చదువుతూ. చచ్చిపోయింది ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినటువంటి లేఖనాలను, వాటి నెరవేర్పును గుర్తుపట్టక. ఏదేమో ఆదాము మొదలుకొని వీళ్ళందరూ చచ్చిపోవడానికి గల కారణం అదే అయితే, ఈ సావులను బ్రతికించడానికి ఆజ్ఞ జారీ చేసిన దేవుడే వారి శిక్షణ భరించడానికి శిలువలోకి వచ్చింది. సమాధి నుంచి తిరిగి లేచి శిష్యులకు అప్పచెప్పాడు, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త, మీ మాటలు నమ్మి ఎవరైనా బాప్తిసం పొందితే వాడు రక్షణ పొందేది. వాళ్ళ మాటలు నమ్మాలా? సర్వసృష్టికి చెప్పారు వాళ్ళు చెబుతున్నటువంటి కాలంలో పౌలు కూడా, దాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి కూడా దానికి సరెండర్ అయిపోయిండు. కారణం ఏందో తెలుసా? ఆ వాక్యం అనే మందసాన్ని మొయ్యటానికి అతను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడే. ఆమేన్. ఇప్పుడు సర్వ సృష్టికి దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ పాత నిబంధన ముగించబడి శిలువలో కొత్త నిబంధన ఎట్లా ప్రారంభమైందో చెప్పుకుంటూ రావటం మొదలుపెట్టిండు పౌలు. హల్లెలూయా. చివరికి ఆయన యాత్ర చెప్పుకుంటూ వచ్చిందంతా పరిశుద్ధ స్థలమును గూర్చినటువంటి సమస్తము ఆయనకు బయలుపరచబడ్డాయి. దేవుని సంకల్పం అంతా చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయము చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి ఆ మాటను విన్నటువంటి వాళ్ళందరికీ ఆయన ఇంకా ఏం ఆజ్ఞాపించిందంటే, మత్తయి సువార్త 28:19వ వచనములో చదవండి అక్కడ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసమియ్యండి, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆ నామం ఏమిటంటే లూకా సువార్త
24వ అధ్యాయము 47వ వచనంలో యెరూషలేము మొదలుకొని యేసుక్రీస్తు యేసుని ఆయన నామం పేరిటనే మారు మనసు పాప క్షమాపణ. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరే యేసుక్రీస్తు అయితే ఆయన పేరట అని చెప్పబడింది. ఆయన పేరు ఏమైందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆయన పేరు చెప్పబడదు అక్కడ. ఆమేన్. ఎందుకంటే ఆ మాట చెప్పి సమాధించి లేచిన యేసు మీరు ఇప్పుడే బయలుదేరొద్దు, పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో ఉండమన్నాడు. వాళ్ళు అదే ప్రకారంగా విధేయులు కాబట్టి లోబడరు. 11 మంది శిష్యులతో పాటు మొత్తం 120 మంది ఆడున్నారు. పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరేంటే అంటే యేసు అని చెప్పింది. ఆమేన్. అందుకే అక్కడ అపోస్తల కార్యము గ్రంథం 2వ అధ్యాయము 37, 38 వచనాలు, 36, 37, 38 చదవండి. మీరు సిలువ వేసిన యేసును దేవుడు అంటే ఆత్మయున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మే ఈ యేసును మీకు ప్రభువుగాను క్రీస్తుగాను అంటే అభిషక్తుడుగాను నియమించింది. ఎవరిని అంటే ఈ యేసును. ఆమేన్. ప్రభువు అనే మాట బైబిల్లో ఇద్దరు లేరు కానీ ఒక్కడే ప్రభు ఉన్నాడు. ఆ ఒక్క ప్రభువే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి నా ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తీసం ఇయ్యమని మత్తయికి రాస్తా ఉంటే జాగ్రత్త గమనించాలి. అక్కడ వెంటనే ఆ విషయం తెలియజేసిన తర్వాత అర్థమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఆ సమయమందు వాక్యం విన్నటువంటి పేతురు ద్వారా విన్న ఇశ్రాయేలీలు అయ్యా మేమేం చేయాలని అడిగితో చెప్పారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అంత వెంటనే అక్కడ మత్తయి ఉన్నాడు. ఇదో పేతురు ఏది నువ్వు అట్లా చెబుతా ఉన్నావు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అట్లగా అయ్యాల్సిందే అని ఎందుకు అనలేదే అంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోకముందే యెరూషలేము మొదలుకొని ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ. ఆయన పేరేమిటో అప్పుడు చెప్పకుండా ఆయన పేరని చెప్పాడు. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము అంటే పేరు, సర్వనామము అంటే తల్లి తండ్రి తమ్ముడు అన్న తమ్ముడు ఇట్లా వస్తాయి. కాబట్టి తండ్రి యొక్క సర్వనామం, కుమారుని యొక్క సర్వనామం అది. నిజంగా పరిశుద్ధాత్మ యొక్క సర్వనామం అది, మానవుడు సర్వనామం అది, చిన్నాయన సర్వనామం అది, అన్న సర్వనామం అది. కాబట్టి ఇట్లా పేరుకు బదులుగా వాడేది సర్వనామాలు. అయితే ఆయన పేరుకు మారు మనసు పాప క్షమాపణ అని చెప్పాడు ఆరోహణం కాకముందే. పరిశుద్ధాత్మ నుంచి దిగినాక అక్కడ శక్తి కలిగి మీరు శక్తి పొందుతారు, అక్కడ ఉండండి పైనుండి శక్తి వస్తుందని చెబితే వీళ్ళు కనిపెడుతుంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ఈయన వాక్యం మాట్లాడాడు. విన్నటువంటి వారందరూ జాగ్రత్తగా గమనించాలి. అయ్యా మేమేమి చేయాలని అడిగితే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు. ఎందుకయ్యా అంటే నీ పాపం క్షమించబడటానికి మాత్రమే కాదు, అదే దేవుని యొద్దకు నిన్ను తీసుకురావడం. ఆమేన్. ఇదే విషయాన్ని పౌలు దేవుని దమస్కు మార్గంలో దేవుని చేత అతను పట్టబడి అదే బోధన బోధించుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం. కాబట్టి బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. చదవండి అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయము దేవుని సంకల్పమంతయు 27వ వచనమయ్యా. రైట్. దేవుని సంకల్పమంతయు పౌలు అంటా ఉన్నాడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఆమేన్. కాబట్టి యుగ సమాప్తి వరకు మీతో ఉంటున్న పరిశుద్ధాత్మ ఈ ప్రకారంగా మనము ఉంచాల్సినటువంటి క్రమంలో ఉంచుతూ
యెహోషువ కదా ఇశ్రాయేలు దేశాన్ని పంచిచ్చినట్లుగా మన ఎడల దేవుని సంకల్పం ఏమిటో అది ఆ పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఆ ప్రకారం జరిగిస్తూ నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు అధ్యక్షునిగా ఉంచిందో ఆ పని చేసుకుంటూ సాగిపోతున్నారు ఎన్నికలో ఉన్నవారు. చదవండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడానికి నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. రైట్. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కాదు, వంకర మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళంతా ఇట్లా రాబోతున్నారని దేవుడు చెప్పాడని ఆయన 3 రాత్రి మౌలు ఏడ్చాడంట. అందుకని పౌలు గారు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 1:7 నేను మీకు తెలియజేసిన సువార్త గాక వేరొక సువార్త ఎవడైనా చెబితే, ఎవడు చెప్పడు శాపగ్రస్తుడు తప్ప, చెబితే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నేను మీకు ప్రకటించిన సువార్త నమ్ముతున్నారు కదా, దీనికి వేరుగా ఎవరు మాట్లాడినా, పరలోకం నుండి దూత వచ్చి మాట్లాడినా శాపగ్రస్తుడే. ఎందుకంటే కొత్త నిబంధన మొత్తం దేవుని యొక్క సంకల్పము అందులో ఉన్న ఆయన ప్రణాళిక అంతా మీకు తెలియజేయకుండా నేను ఏమి దాచుకోలే. ఆమేన్ అని చెప్పి ఆయన వెళ్తే పౌలు చెప్పినట్లే పరిశుద్ధాత్మ చేత అధ్యక్షులుగా ఉంచకుండా సంఘములో ఉండి మనుషులే వాళ్ళే కొంతమంది అధ్యక్షులు తయారు చేశారు. అక్కడి నుంచి వచ్చిన బిషప్పులు. మీకు తెలుసా భూమి మీద ఎవరన్నా బిషప్పులని పిలువబడితే బైబిల్లో లేవు ఆ పేర్లు. ఇంకా జనాలు దానికోసం వెతుకులాడుతున్నారు. నేను ఏ విధంగా చేతనైనా బిషప్ అనేటటువంటి ఆ గౌందొడుకు కావాలని. ఎట్లా దొరుకుంటావు? నువ్వు ఇన్ని సంఘాలు కడితే డబ్బులు మేము ఇస్తాం, నువ్వు మందిరాలు కట్టుతుండు. జనాలకు ఒక మాట చెప్పు, స్థలం మీది, మందిరం మేము కట్టుతామని అది మాత్రం చెప్పు. వాళ్ళ స్థలాన్ని మా సంస్థకు రాసిస్తున్నారని చెప్పగాకు. అట్లా చెబితే వాళ్ళు కట్టనియరు. అందుకని స్థలం మీదే, మీరు మందిరం కట్టుకోలేరు కదా, మీకు మేము మందిరం కట్టిస్తామని చెబుతుండు. ఎన్ని ఎక్కువ సంఘాలు కట్టిస్తే ఇన్ని సంఘాలకి నువ్వు దాన్ని కట్టించినట్టుగా నిజంగా అతగైనా కట్టించిన అనుకో డబ్బులు మేము ఇస్తాం. ఇప్పుడు అన్నిగా కట్టిస్తే నేను బిషప్ని చేస్తాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా ఇక ఈ వంకర మాటలు చెప్పేటటువంటి వాళ్ళంతా అపోస్తుల్లాగా మేము కాగా జనాలను మేము కట్టగట్టి కుప్పజేయమా, మా చేత కాదా అనుకొని పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ మనుషులు శాతాధికారులు నియమించిన చట్టం మొదలైంది. అట్లొచ్చినాయి తప్పుడు బోధలు. మీకు తెలుసో లేదో, ఇంకా ఏ మత శాఖలను తీసుకో, ఏదో ఒక భూ సంబంధమైన ఆశ చూపించటము, ఆ సంస్థలు చేర్చటం. మీకు తెలుసా ఏ సంస్థలోనైనా యేసుక్రీస్తును బాప్తిసం పొందినాడు ఒక్కడున్నాడు. అయ్యా ఒక్కడు వాడి బిషప్తో సహా వాళ్ళ అయ్యతో సహా ఉన్నాడా? వాళ్ళకి కావాల్సిందేంది? ఆ మనుషులు వాళ్ళ బాటలు వాళ్ళు ఎట్టన్నమని, వాళ్ళ బతుకులు ఎట్టన్నని, నువ్వు మాత్రం వాక్యం చెబుతుండు. అది కూడా ఎట్లున్నావు తెలుసా, నలుగురికి అనుకూలంగా ఉండేటట్టు బోధించాలి. నువ్వు ఎట్ట బోధించేది? బైబిల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే నలుగురికి అనుకూలంగా ఉండే బోధకులను బోధించడం నేర్పేదే బైబిల్ ట్రైనింగ్. యేసుక్రీస్తునామమున బైబిల్ ట్రైనింగ్లో ఉందేమో చూడు. మరి ఎందుకు లేదంటే యేసుక్రీస్తును బాప్తిసం పొందితే వాడు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అవుతారు. అందుకు సాతానుడు బైబిల్ సంకలం పెట్టించి ట్రాక్ తప్పిస్తున్నాడు. ఈ బతకలేని వాళ్ళందరూ సంచి తగిలించుకోవడానికి పోయిండు. ఇంకా కొంచెం దురాశ ఎక్కువైనోడు కార్ల తిరగొచ్చు అనుకొని అంగిని దొడుక్కుందామని పోతున్నాడు. మీకు తెలుసా అపోస్తలుల్లో ఎవరైనా అంగిని దొడుక్కున్నారేమో? మళ్ళీ ఆడవాళ్ళ అంగిని ఆడపిల్లలకు గుట్టించే గౌను ఇల్లు ఎందుకు దొడుక్కుంటారు? పెళ్ళిళ్ళు చేస్తే చాలు ముందు ఆ గౌని వేసుకునేది. ఎందుకంటే జనాలలో అందరూ వేసుకున్న డ్రెస్ కంటే ఒక సపరేట్ డ్రెస్ కనపడితే వీడేదో ఆకాశం నుంచి భూమి మీద ఊడిపడ్డట్టు. మరి వ్యభిచారం చేసేది ఎవడి లయ్యా?
దొంగతనం చేసేదేవుడు వీళ్ళయ్యా, మరి మోసం చేసేదేవుడు వీళ్ళయ్యా. దేవుని ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు ఈ పనులు చేయడం లేదా? చెయ్యరు. ఎందుకంటే పరిశుద్ధాత్మక శక్తి ఉంది. మోసం చేసినటువంటి వాళ్ళంతా, మోసపోయిన వాళ్ళంతా ఇళ్ళ మీదకి వచ్చి మాకు అన్యాయం చేశావు, మాకు మోసం చేశావు, ఓ మాకు ఈ కీడు చేశావు అని ఎన్ని చెప్పుకున్నా ఊళ్ళో లేకుండా పోవటం, వాడి ఇంటికాడ లేకుండా పోవటం. వాళ్ళు ఎప్పుడు వస్తారని తెలుసుకుంటే అప్పుడు నిత్యం కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం, సిమ్ మార్చుకోవడం. ఈ ఏరియా కాకపోతే అందుకని ఇట్లా బయటపడదని తెలిస్తే ఆ సంస్థ ఏం చేస్తా తెలుసా, ఈయన దూరంగా మార్చి ఆ దూర పని చేసుకొస్తుంది వీడికి. వాడటోడుగానే ఈడు బో మంచోడయ్యాని. మనుషుల దృష్టికి ఎంత మంచోడైనా దేవుని ఆజ్ఞకు లోపడకపోతే నశించిపోతాడు. ఆ మంచోడు ఆ మందసాన్ని పట్టుకుందామని చేయితే సచ్చాడు యెహోవా తినందున. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మని బాప్తిసం ఇచ్చేవాడు సంగతి ఏం చెప్పు ఇప్పుడు, ఆ నామం లేకుండా చచ్చిపోతారు. సోదరుడా సోదరి, ఒకవేళ ఎవరైనా దేవుని ఆత్మను ప్రేమిస్తే తిరిగి ఆ గుంపులోంచి రండి. సావును తప్పించుకుంటావు, నరకం తప్పించుకుంటావు, పాతాళాన్ని తప్పించుకుంటావు, నిత్య జీవాన్ని పొందుతావు. అదే అపోస్తలుల బోధ. అపోస్తలులు బోధించిన బోధను నమ్మి బాప్తిసం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ బోధ ఇప్పుడు? ఓ మీరేంది యేసునామం సంగమా, మీరు యేసునామం బాప్తిసం పొందారా? నువ్వేంది పంగనామాలు బాప్తిసం పొందుతున్నావు? మరి ఏం నామం రా గాడిద నీది? అదయ్యా, అది నాకు కుదరదయ్యా. ఆ చర్చికి మేము ఎందుకు వెళ్ళమంటే అదిగో గాడిదలు అంటాడు, గుర్రాలు అంటాడు, చిన్న చిన్న పదాలేగా. నీవు నాశనమైపోవడమే కాకుండా దుర్నీతి ఎందు అభిలాష కలిగిన వాడిని అందరినీ నాశనం చేయడానికి సాతానుడు నిన్ను ఆడుకుంటున్నాడు. ఆ గుంపులో ఉన్న వాక్యాన్ని ప్రేమించవో యథార్థవంతుడా, లేఖనాన్ని పరిశీలించు. అందులో నిత్య జీవం కలదు, దానికి ఏది కలపకూడదు, తీసివేయకూడదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలపకూడదు. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. కలిపిన ఎడల ఎవడైనాను ప్రవచన గ్రంథమున్న వాక్యములో కలిపిన ఎడల తెగుళ్ళు వానికి వచ్చును. ఏదైనా తీసేస్తే వాని పేరు జీవగ్రంథం నుంచి తీసివేయబడుతుంది. యేసుక్రీస్తు బాప్తిసం తీసేయలేదా ఈ మత శాఖలు? ఇప్పుడు మేం చెప్పేది కొత్తదా? మేమెందుకు కొత్తది చెబుతున్నామంట. కొత్తది ఇది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే అత్తనే బిరుదులలో బాప్తిసం ఇచ్చినట్లు బైబిల్లో ఒక్క లేఖనం చూపించండి, ఒక్కళ్ళు పొందినట్లుగా లేదు. బైబిల్లో ఇచ్చిన వాళ్ళు లేదు, తీసుకున్న వాళ్ళు లేదు. బాప్తిసం ఒక్కటే. ఆ ఒక్క బాప్తిసం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అని బైబిల్లో వేల మంది బాప్తిసం పొందినట్లుంది. దేవుడు ముగ్గురు అని చెప్పేది తప్పుడు బోధ, అది దెయ్యముల బోధ. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తే తండ్రి, నిత్యుడు ఆ నిత్యుడు తండ్రి ఆయనే. ఈ యేసుక్రీస్తే కుమారుడు, ఈ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. కనుక దేవుడు ఒక్కడు అని నమ్మండి అని యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని మనం చూస్తాం. ఆమేన్. కాబట్టి ఈ త్రిత్వం అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈనాడు చాలా ఊర్లలో ఒక మైక్ పెట్టి మైక్ మీద వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టిండ్రు. మీరు ఆ ప్రార్థనని గమనించండి. అక్కడ యేసుక్రీస్తు నామం అనే ఉచ్చారణ ఉందేమో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క
నామములో ఆమేన్. ఒరే బుద్ధి ఉందా లేదా నీకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఈ నామాలు కాదయి, సర్వనామాలు. ఆ నామమేందో తెలియజేయబడింది పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యము 2:22 అధ్యాయంలో. ఆ నామమే యేసుక్రీస్తు నామం. మరి యేసుక్రీస్తు నామం ఒకటి దేవుని దగ్గరికి రాకుండా ఆపుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చినందున వాడి పాపం క్షమాపణ లేకుండా పోతుంది. అపోస్తల యొక్క బోధతో వాళ్ళు ఏకీభవించినందువల్ల పరలోకం పోదామనుకొని సంకల బైబిల్ పెట్టుకొని నిజంగా ఈ నిలువుటంగి వేసుకుని నమ్మి అయ్యగారు అంత అబ్బో మన పిల్లలకు ఉండే గౌను అయ్యగారికే పెద్దది గుట్టించిర్రు. అయ్యగారికి ఇంకా నడుముకు తాడు, అది ముక్కుకు వేయాల్సిందేది, తాడు నడుముకు కట్టుకోవటం కాదు. జాగ్రత్త గమనించాలి. సాతాను చేతిలో భూమి మీద బతుకు తెరువు కోసం బతకడానికి శాతగాని దద్దమ్మలందా ఇంకా ఈ బాట పట్టిండ్రు. బైబిల్ ట్రైనింగ్ మీరు కూడా పొందుతారమ్మా? ఆడోళ్ళకు కూడా ఉందన్న. ఆడోళ్ళకు ఉంది, మగోళ్ళకు ఉంది. ఈ బోధలన్నీ దెయ్య బోధలు. బైబిల్లో ప్రవక్తలలో కానీ అపోస్తలలో కానీ నిజంగా స్త్రీ అనేటటువంటి వ్యక్తి ద్వారా దేవుడు వాక్యాన్ని బోధించిందే లేదు, బోధించకూడదు. ఇది అపోస్తలు చెప్పింది. ఆ అపోస్తల బోధతో తెగిపోతే ఉజ్జాజచ్చినట్టే వస్తావు. నీకెంత యథార్థం ఉన్నా, నువ్వు ఎంత పెద్ద మనిషిగా ఉన్నా, ఎంత దీనుడిగా ఉన్నా, నిజంగా ఎంత చాలా మంచోడన్నా, మా చెప్పులు నువ్వు రోజు మెడకు తగిలించుకొని నేను చెప్పిన కాడికల్లా చెప్తున్నా, దీన్ని బట్టి నువ్వు పరలోకం పోవు. ఆ అపోస్తలు చెప్పిన మాట విని అనుసరిస్తే తప్ప. రికార్డింగ్ చేస్తుండ్రా ఈ సందేశాన్ని? హల్లెలూయా. లైవ్లో కట్టండి. దీన్ని కాదు, అది తప్పు అని చూపించేటటువంటి వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా అతని ఛార్జీలు ఖర్చులు నేనే భరిస్తా, ఎంత దూరం నుంచి వచ్చినా సరే. హల్లెలూయా. ఎందుకో ఇట్లా ఆశపడుతున్నానంటే తప్పుడు బోధల నుంచి తప్పించుకొని వాక్యంను పరిశీలించి వాక్య ప్రకారం చేయడానికి ఇష్టపడితే నిత్య జీవనం పొందుతారు. కనుక నేను ఆ ఖర్చును భరించడానికి ఆనందిస్తున్నది దేవుని సేవని నేను తలుస్తున్నా. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, ఉజ్జయ చనిపోయినట్లే అందరూ చనిపోతున్నారు. ఆ మందసమనే ఆ అపోస్తలుల యొక్క నోటి నుండి వచ్చిన సందేశమే ఆ మందసం. మందసం అంటే దేవుని వాక్యం భద్రపరచబడిన పెట్టె. అవునా? దేవుని వాక్యాన్ని భద్రపరచబడినటువంటి పెట్టె 12 అపోస్తలు పౌలుతో కలిపి. ఆమేన్. దాన్ని మోసుకురావాల్సింది ఈ 12 అలాగ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. అందుకే ఒకడు యూద ధనం కోసమై వాడు నరకానికి వెళ్ళిపోతే దేవుని నిలిచి ఆ ప్లేస్లో పూర్తి చేసిండు దేవుడు అపోస్తలుడైన పౌలును. ఆమేన్. అదే పరిశుద్ధాత్మ కింద ఎవరు నడిపించబడినా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అపోస్తల ప్రకారంగానే బోధిస్తారు. దాంట్లో ఒక్క పొల్లు తీసేరు, ఒక పొల్లు కలపరు. దాదే ప్రకారం విధేయులు అవుతారు. ఈ ఎందుకు తీసేస్తున్నారో ఒక్క పొల్లునైనా అంటే దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి పాతాళం వెళ్ళేవారు ఎవరో తెలుసు కనుక నాశనం దినం కొరకే భక్తిహీనులను దేవుడు చేశాడు. కాబట్టి వాడు బైబిల్ను బోధించడానికి 99% ఆయన వాడు నమ్మి ఒక్క పాయింట్ను వాడు తప్పిపోయి అందరినీ తప్పించుకుంటూ పోతా ఉన్నాడు. ఇది ముందే తెలుసు దేవునికి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే ప్రజల కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? క్లోజ్ చేయాలి. ఇంకా చాలా ఊర్లకు దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మళ్ళీ తిరిగి పోవడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. త్వరగా చదవండి. అందుకే తృప్తి పొంది నీ కొరకు వింత కార్యములను జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను,
కీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇచ్చును. ఆమేన్. తిరిగి దాన్ని మళ్ళా అపోస్తల బోధన పునరుద్ధరించేటటువంటి వాగ్దానమై ఉన్నది అది. ఆమేన్. దాన్ని పునరుద్ధరించాలంటే ఒక ప్రవక్త కావాలి. అందుకే బైబిల్లో 7 సంఘాలకు 7 దూతలు ఉన్నారు. ఆ 7వ దూతనే దేని ఆత్మచేత నింపి ఆ లేఖనం తిరిగి అపోస్తల బోధ వైపుకు మనం మళ్ళేటట్లుగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో పిల్లల హృదయాన్ని తండ్రులు తిప్పేటటువంటి పరిచర్య విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనేటటువంటి ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించి ఆయన పిల్లలందరినీ తిరిగి అపోస్తల బోధ వైపుకు మళ్ళించి ఆ బోధ నుంచి తెగిపోకుండా ఉండటమే నిత్య జీవమునకు మూలం. దీన్ని తునీకరించే వాడికి నరకం పాతాళం. దీన్ని గుర్తుపట్టినటువంటి నా ప్రజలారా లేఖనాలను పరిశీలించండి, మీరు గుర్తించగలరు. తిరిగి అపోస్తల బోధ వైపుకు వెళ్ళండి. ఎట్లా తప్పిపోయారో చూడండి. మీరు అక్కడి నుంచి మీరు భ్రమలో బతుకుతున్నారు కాబట్టి ఇది పరలోకం పోతామని మీరు అనుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని కలిపినగా తీసివేసి 2 పనులు చేసిన ఒక పని చేసిన అట్లా తీసివేసి మీరు ఏ విధంగా నిత్య జీవాన్ని పొందగలవు? కనుక తిరిగి బైబిల్ దగ్గరికి రమ్మని ఈ ప్రపంచంలో కడవరి దినంలో మొట్టమొదటిగా అపోస్తల బోధ వైపుకు పిలిచినటువంటి వ్యక్తి విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఎందుకయ్యా అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఏమేమి 2:25లో దాన్ని నెరవేర్పే మలాకి 4:6 వచనం. ఇది నిప్పు రాకముందే జరుగుతుంది. భక్తిహీనులు బూడిద కాబోతున్నారు. ఆ ప్రమాదం మీరు పడకుండా తప్పించుకోవాలంటే ఇది మీకు అనుకూలమైన సమయం. మీ శరీరం అంతా ఆయుష్ ఉన్నది. చెవులు పనిచేస్తూ ఉన్నాయి దేవుని వాక్యం వినటానికి. పరిశీలించి వాక్యమును హత్తుకొని నా యొద్దకు రావద్దు, వాక్యం దగ్గరికి రండి. అదే మారు మనసు పొందిన మీరు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందటమే దేవుని యొద్దకు రావడం. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 38-39లో ఉంది ఆ మాట. ఇలాగ బోధించినటువంటి అపోస్తల బోధ నుండి తెగిపోకుండా ఉండటమే దేవుని సహవాసం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడో మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృతజ్ఞతలు. కృపగల దేవా, ఉజ్జా మరణించినట్లుగా మేము నువ్వు మరణించకుండా దేవా దావీదు దాన్ని గుర్తించి మీరు కృప చూపారు, నీ ఆత్మను అనుగ్రహించారు. తిరిగి లేవీల చేత మందసాన్ని మోసుకొని వచ్చేటకు అవకాశం ఇచ్చావు. తద్మూలంగా ప్రభువా వారు నశించక నిత్య జీవనం పొందుటకు బతుకుదలను క్షేమమును పొందుటకు అది మార్గమయ్యున్నది. అలాగనే మా దినములకు మీరు అనుగ్రహించిన కొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధ మీరు నాయన వారి మాటలను నమ్మమని చెప్పారు దేవా. అప్పుడు మీరు మారు మనసు పొందండి, రక్షించబడతారని చెప్పారు. అవన్నీ నాయన తప్పించినటువంటి సాతాను దేవా తాని యుక్తి కలిగినటువంటి వంకర మాటల చేత ఓ నాయన తప్పించబడినటువంటి ఆ గుంపుల్లో ఉన్న మమ్మల్ని మీరు నాయన నీ వాక్యం చూసినట్లుగా మా మనోనేత్రాలను తెరచి నీ లేఖనం సత్యమని నాయన నమ్మునట్లుగా చేసి వాక్యంకు ఒక పొల్లైన సున్నైనను ఆ కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తులకు మీరు ద్వారా మీరు ఇచ్చినటువంటి బోధ ప్రకారంగా ఒక్క మాటను కూడా కలిపి తీసివేయటం అది మరణమని నాయన మేము గుర్తించినట్లుగా చేసి మమ్మల్ని తిరిగి తండ్రి నీ వాక్యం దగ్గరికి అపోస్తులు చెప్పిన ప్రకారంగానే నాయన మేము దేవా నాయన విన్నప్పుడు దేవా మా హృదయమును నాయన నొచ్చుకొని తప్పు చేసామని గుర్తెరిగి దేవా మా తప్పిదములు మేము గుర్తించినప్పుడు దయగలిగిన దేవా మేము క్షమాపణ అడుగుతున్నగా తండ్రి మాకు కలుగజేసిన దుఃఖం దైవ చిత్తానుసరమైన దుఃఖమును మారు మనసు పుట్టించిందని చెప్పారు. నీ దయ తండ్రి మేము మారు మనసు పొందుట నీ అనుగ్రహం. అట్టి మమ్మల్ని మా దోషముల నిమిత్తము శిలువలో యాగమై తిరిగి లేచి శిష్యులకు అప్పగించినటువంటి ఆ బోధను గుర్తించినట్లుగా చేసిన దేవా నీ ఎన్నికలో ఉన్నవారు అనగా నిత్య జీవనకు నిర్ణయించబడిన వారు దాన్ని విశ్వసించదని చెప్పారు. నశించు వారికి మా బోధ మరుగైనదని కూడా మీరు చెప్పారు. మేమే పాటి వారి తండ్రి, ఇంత గొప్ప భాగ్యం మా కళ్ళ ముందు అనేకులు నాయన ఈ విషయాలను గుర్తుపట్టక భక్తి అనేటటువంటి నాయన మోసపూరితంగా నిజంగా అటువంటి దురాత్మల చేత ఏడోబడి కొట్టుకొని పోతున్నటువంటి ఆ గుంపులో ఉన్న మమ్మల్ని నాయన మీరు మా
కన్నులు తెరిచి ప్రభువా నీ వాక్యమే సత్యమని నమ్మి నీ వాక్య ప్రకారం అనుసరించినట్లుగా నాయన మమ్మల్ని చేసిన నీ దయని బట్టి నీ కృతజ్ఞతలు. వారే నాయన ఇక్కడ చేరున్న అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విశ్వవ్యాప్తంగా అలాగని ఎన్నికలను ప్రజలను కాపాడిన దేవా, మాకును ఆ భాగ్యమును దయచేసినందుకే నీకు స్తోత్రం. పాపశాపం నుంచి మేము తప్పించబడి దయగలిగిన దేవా, నశించక నిత్య జీవనం పొందుటకును నీతో సహవాసం చేయాలి అంటే తిరిగి అపోస్తులు బోధించినటువంటి ఆ బోధ వైపుకు మేము మల్లుకుంటేనే తప్ప అది దొరకదని నాయన తెలియజేసి దేవా, మేము నీ మాటలకు నాయన విని దేవా వాటిని గుర్తించినట్లుగా చేసి నీ లేఖనముల నుండి విధేయులమైనట్లుగా చేసి నీ కొరకు జీవించినట్లుగా తండ్రి మమ్మల్ని నీ యొద్దకు తీసుకొచ్చి నీవే నీ ఆత్మచేత నీలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేని చెప్పిన వాగ్దానంతో మమ్మల్ని నిన్ను అనుసరించేటట్లు చేసిన మా బుద్ధిని మార్చి నీకు నాయన నీ వాక్యాన్ని విశ్వసించి అడుగులేనట్లుగా మా యందు నివసిస్తున్న మీ దయని బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయాలు నాయన విన్నాం మేమందరం, మైక్ ద్వారా విన్నవారు దేవా, నాయన యూట్యూబ్ ద్వారా వినేవారు, ఈ ప్రపంచవ్యాప్తంగా తండ్రి దేవా ఈ విషయాలు ప్రకటిస్తున్నటువంటి నీ పెళ్లి కుమార్తెలో నుండి దయగలిగినటువంటి దేవా, అంధకార బంధకములో బుక్కైపోయినటువంటి మత శాఖల్లో నుండి ప్రభువా కొత్త బండిని తయారు చేసి నీ వాక్యాన్ని మోసుకొని వద్దామన్నట్లుగా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధిస్తూ వ్యర్థారాధన చేసేటటువంటి ఆ వ్యర్థ ఆరాధన నుండి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి ప్రోగు చేసినందుకై నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విన్న వాక్యం మా హృదయంలో భద్రపరిచి నీ ప్రియ బిడ్డలుగా తండ్రి దయగలిగిన దేవా నీ నారిగా తేజరుట కొరకై అందరినీ ఆయురారోగ్యాలతో నింపి వ్యాధి బాధల నుంచి విడిపించి నీ చేత నింపి మమ్మల్ని పంపించమని ప్రభువుని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రతి ఉన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఇక్కడ కూడిన వారందరికీ ఈ వాక్యాన్ని విని విశ్వసించి వాక్యాన్ని హత్తుకొని అడుగులేసే వారందరికీ శాంతి సమాధానాలను దేవుడు అనుగ్రహించి ఆయురారోగ్యాలతో నింపి ఆయన నారిగా తేజులున్నట్లుగా చేయుటకు ఆయన చేత నింపి స్థలం నుంచి మనల్ని అందరినీ పంపునుగాక. ఆమేన్. కూట ముగించబడింది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.